లవ్ చేసాడా లేకుంటే పెయింట్ ని లవ్ చేసి అమ్మాయిని లవ్ చేసాడా? వీడికి ఎలాంటి అమ్మాయి కావాలో వీడికి తెలీదు అని ఎవరో అంటే ఎక్కడో ఖాళీ నాకెందుకు తెలీదు నాకు తెలుసు అని ఒక పెయింటింగ్ వేస్తారు. అందులోంచి ఒక అమ్మాయి వచ్చేస్తుంది. సో ప్రేమ పెయింటింగ్ రెండు ఉంటాయి దీంట్లో. అంటే ఫస్ట్ పెయింటింగ్ ఇష్టపడ్డాడు. పెయింటింగ్ అంటే వీడి భావం అండి. వీడికి బేసికల్గా మనుషులు అంటే చిరాకు సోది మాట్లాడుతూ ఉంటారు, ప్రేమ అనేది లేదు అని మనుషులు దూరంగా బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వాడికి భావాలు ఉంటాయి, మనుషులు ఉండరు, మనుషుల్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తాడు, ఒక్కడే బతుకుతూ ఉంటాయి. సో భావాలు ఉంటాయి, పెరిగే కొద్దీ ఇప్పుడు మనిషి అన్నకు భావాలు ఉంటాయి, కానీ మనుషుల మీద చిరాకు, బట్ భావాలు చాలా ఎమోషన్స్ ఉంటాయి. వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి పెయింటింగ్ని ఎంచుకుంటాడు. దట్ ఈస్ ద మీడియం ఫర్ హిస్ ఎమోషన్స్ టు ఫ్లో అవుట్. Coming to direction, who is inspired you for Mowgli look? లుక్స్ అంటే ఆ హెయిర్ కట్ అంటే everything. అది కమ్స్ ఫ్రమ్ ద స్టోరీ అండి. అంటే నేను ఒకప్పుడు సగం అలా ఉండేవాడిని. మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఎందుకురా నువ్వు ఇలాగ మాట్లాడుతూ ఉండేది. సో అది ఉండిపోయింది నాకు మైండ్లో. ఓకే, మనం కొంచెం ఆఫ్ అంటే ఏంటంటే జనరల్ సొసైటీలో ఒక నార్మ్ ఉంటుందండి, ఒక యూనిఫామ్ ఉంటుంది. బేసిక్గా స్కూల్కి ఒక యూనిఫామ్లో వెళ్తాం, ఒక సభకి వెళ్ళాలంటే ఒక కాస్ట్యూమ్ ఉంటుంది. సో యాక్సెప్టబుల్ అపియరెన్స్ ఇన్ సొసైటీ ఒకటి ఉంటుంది, రైట్? I kind of didn't follow it. Then I got a lot of whatever. ఈ క్యారెక్టర్ రాసినప్పుడు న్యాచురల్లీ ఒక కొండల్లో తిరుగుతూ సమాజానికి చాలా దూరంగా చేసుకుంటూ హ్యాపీగా చెట్ల మధ్యలో తిరిగేవాడు. అన్రూలీగా అలా వదిలేసుకొని హ్యాపీగా ఫ్రీగా ఉంటే ఎలా ఉంటుంది. ఐ వాజ్ ఆల్సో ట్యాపింగ్ ఇంటూ చాలా మంది కుర్రోళ్ళకి without putting them any regulations. Most of the youngsters would like to be like that. Most of them. I'm not saying everybody. So that look is inspired by the story itself. My last question is, ట్రైలర్ లో మొత్తం అంటే ఇప్పుడు ఈ మూవీని యూత్ చూసాక లేకపోతే ఫ్యామిలీ చూసే ఛాన్స్ లేదు కలిసి కూర్చొని. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్కి ఈ మూవీ నుంచి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మెసేజ్ ఇద్దాం. ఏ కథ చెప్పినా మనకు చిన్నప్పుడు కథ చెప్తారు. కథ చెప్పినప్పుడు ఈ కథలో నీతి ఏంటంటే అని కథ చెప్పాక ఆ కథ అర్థం చేసుకొని దాంట్లో మనం ఏం తీసుకున్నాం అనేది ఇట్స్ పర్స్పెక్టివ్. ఓ పెయింటింగ్ చూస్తే అందరికి ఒకే ఫీలింగ్ రాదు, రకరకాల ఫీలింగ్స్ వస్తాయి. ఇట్స్ ద సేమ్. సో ఐ టోల్డ్ ద స్టోరీ. నేను అందులో ఏం పెట్టానో నాకు తెలుసు. అది చూసిన వాళ్ళకి ఒక్కొక్కళ్ళు, ఇప్పుడు ఇందాక మనోడు ఎవడో టైటానిక్ అన్నాడు, అతనికి అది ఎక్కుద్ది. ఇంకొక ఆయన ఎవరో నాకు పెళ్ళైంది మా ఆవిడ అన్నాడు. సో వాళ్ళకి వేరే ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో తీసుకునేవి. నేను పర్సనల్గా నేను మెసేజ్ కాదండి, సినిమా చూడాలి రిలేట్ అవుతారని చెప్తాను అంతే. రెండు ఫ్యామిలీ కూర్చొని చూడలేరు అన్నారు మీరు. నో, దట్స్ నాట్ ట్రూ. బికాజ్ ట్రైలర్ చూసినప్పుడు రెండు ముద్దులు పెట్టుకున్నారు 2 సార్లనో లేకపోతే ఇంకోటనో. ఇప్పుడు కత్తులు కటార్లు పెట్టి నరికేసుకుంటుంటే జనాలు తలకాయలు చేతులు ఎగిరిపోతుంటే, పైగా ఒక ఐటమ్ సాంగ్ అనేది ఒక రివాయి. మనకి ఐటమ్ సాంగ్ లో ఒక్క అమ్మాయి నుంచి ఉంటే 500 మంది అమ్మాయి చుట్టూ ఏం చేయడానికి డాన్స్ చేస్తున్నారు, లిరిక్స్ ఏముంటాయి మనకు తెలుసు. అవి ఫ్యామిలీ సినిమాలు. అవే చూడగలుగుతున్నప్పుడు సకుటుంబ సపరివార సమేతంగా ఇది ప్రేమ గురించి చెప్పాను మేము చాలా బ్యూటిఫుల్ గా. ఐ థింక్ పెద్దాళ్ళు 18 దాటిన వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి మరీ చూపించాల్సిన సినిమా అని నా ఫీలింగ్. మీరు సినిమా చూశాక ఇవ్వలేదు.